అందరికీ నమస్తే. నేను లగచర్ల సురేష్. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు చేస్తా. అరే నీ అబ్బా, నేను చెప్తున్నా, 8 మండలాలు 3 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద చేసి చూడరా. లగచర్ల సురేష్ అని నేను చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే 8 మండలాల్లో 3 మున్సిపాలిటీల్లో ఏ బీఆర్ఎస్ నాయకుడిపైనైనా చేసి చూడు. నువ్వు పత్రికాముఖంగా చెప్తా ఉన్నావు కదా, ప్రెస్ మీట్లు పెట్టి దాడులు చేస్తా అని. చేయి చూద్దాం. అంత దూరం ఎందుకు? నీ మండలంలో నీకు దమ్ముంటే మా నాయకుడు ఉంటాడు, కోట్ల మైపాల్, మాజీ జెడ్పీటీసీ. దమ్ముంటే మా నాయకుడి మీద దాడి చేసి చూయించు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేసుకో మిస్టర్ శ్రీనివాస్. ఇన్నాళ్ళు మీకు గౌరవం ఇచ్చాం. నువ్వు అధికారం ఉందని ఇష్టానుసారం మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ వెంకట్రావు గారు, మీకు కూడా చెప్తా ఉన్నా, వయసులో పెద్దవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్నారు దౌలతాబాద్లో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు మీరన్నా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఆపాల్సిన అవసరం ఉండే కదా, ఆపేది ఉండే కదా. ఇంకా ఆ పత్రికా సమావేశంలో చాలామంది ఉన్నారు. బోడి వెంకటరెడ్డి గారు, వెంకటరాములు గారు, నందారం రాజశేఖర్ గారు. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే మీ ముందే, మీరంతా సీనియర్ నాయకులు కదా, మీరు ఆపాల్సిన అవసరం ఉండే కదా. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తాం అన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా కొడంగల్ బిడ్డలే. మీరే నీళ్లు తాగుతున్నారో అదే నీళ్లు మేము తాగుతా ఉన్నాం. మీకెంత రోషం ఉందో, ఎంత పౌరుషం ఉందో, అదే గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మాకు కూడా ఉంది. రండి చూసుకుందాం. మరి చెప్పండి, లొకేషన్ చెప్పండి, టైం చెప్పండి. 8 మండలాల్లో ఏ మండలం రమ్మంటారు, ఏ మున్సిపాలిటీకి రమ్మంటారు చెప్పండి, వస్తాం. దాడులు చేస్తా అని చెప్పిండు కదా, చేయమనండి మా మీద. రెడ్డి శ్రీనివాస్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు, ఖబర్దార్ గుర్తుపెట్టుకో. నా ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది, అడ్రస్ చెప్తా. హైదరాబాద్ మణికొండ ల్యాంకోయిల్స్ దగ్గర. దమ్ముంటే రా, లేదు అనుకుంటే లగచల్ రా, దుద్యాల మండల్ బీసీ కాలనీలో నా ఇల్లు ఉంటుంది. దమ్ముంటే ఆడికైనా రా. నువ్వు దాడులు చేస్తా అన్నావు కదా, నా 2 ఇండ్ల అడ్రస్ చెప్పినా నీకు. రా, లేదు అనుకుంటే నువ్వు చెప్పు అడ్రస్, నేను వస్తా. 8 మండలాల్లో ఏడికి రావాలో నువ్వు చెప్పు, నేను వస్తా. 3 మున్సిపాలిటీల్లో ఏడికి రావాలో నువ్వు చెప్పు, నేను వస్తా. అంతేగాని ఇష్టానుసారం మా నాయకుడు నరేందర్ రెడ్డి గారిని కానీ, లేదా మా నాయకుడు కోట్ల మైపాల్ గారిని కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. చదువుకున్న విద్యావంతుడిగా నీకు ఇన్నాళ్ళు గౌరవం ఇచ్చాం, అది నిలుపుకుంటే నిలుపుకో. లేదు నీవు ఇష్టానుసారం మాట్లాడతా అంటే ఇకపై సహించేది లేదు. కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నువ్వు, గుర్తుపెట్టుకో. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్లోకి వచ్చి ఇష్టానుసారం రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వ్యక్తివి నువ్వు. ఇన్నాళ్ళైనా మేము రేవంత్ రెడ్డి గారిని, నువ్వు తిట్టిన తిట్లు మేము ఎప్పుడు తిట్టలే. బీఆర్ఎస్లోకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వ్యక్తివి నువ్వు, తిరుపతి రెడ్డి గారిని తిట్టిన వ్యక్తివి నువ్వు. ఈరోజు కాంగ్రెస్లో ఉంటూ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావు బీఆర్ఎస్ నాయకుల గురించి. భౌతిక దాడులు చేస్తావా? అవుతుందా నీతోటి? ఇదేమన్నా అల్లు అర్జున్ ఇల్లు అనుకున్నా కొడంగల్ నియోజకవర్గం అంటే? బీఆర్ఎస్ నాయకుల సత్తా ఏందో చూపిస్తావా? గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తగ్గించుకో. నువ్వు ఒక రాజకీయ నిరుద్యోగివి. నీకు ఏ పదవి ఇస్తామన్నారో మాకు తెలియదు. ఆ పదవి కోసం వాగుతున్నావు అన్న విషయం మాకు అర్థమైంది. నీకు ఇయ్యరు, అది కూడా చెప్తున్నా. ఇట్లా మాట్లాడే నాయకులు ఎప్పుడు ఎదగరు, ఇంకోటి ఎదగనియరు కూడా. మీ సొంత పార్టీలోనే చాలామంది చెప్తున్నారు మాకు. ఇట్లా మాట్లాడే సంస్కృతి బంద్ చేసుకో శ్రీనివాస్. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని,
కేటీఆర్ గారిని ఇష్టానుసారం మాట్లాడితే జాగ్రత్త బిడ్డ, నీకు చెప్తా ఉన్నాం. 2 ఏళ్లలో గవర్నమెంట్ వస్తుంది. నీలాగా గవర్నమెంట్ ఉందని చెప్పి భౌతిక దాడులు చేస్తామని చెప్పట్లే. న్యాయపరంగా నిన్ను గల్లా బట్టి ప్రశ్నిస్తాం. కొడంగల్ సర్కిల్‌లో ఇది గుర్తుపెట్టుకో. కోట్ల మైపాల్ గురించి మాట్లాడుతా ఉన్నావు. నీవు నిజంగా నీ నాయకుడో, నువ్వో, ఇంకోడు కాంట్రాక్టరో ఎవడో దమ్ము ధైర్యం ఉన్నోడుంటే పోయిన ఆ రోడ్డుకు సమాధానం చెప్పు. చిన్నపాటి వర్షం పడితే కొట్టుకుపోయిన ఆ కంకర ఆ రోడ్డుకు నువ్వు సమాధానం చెప్పు. అంతేగాని మా మాజీ జెడ్పీటీసీ గారి పట్ల ఇష్టానుసారం మాట్లాడితే మంచిది కాదనే విషయాన్ని నీకు హెచ్చరిస్తా ఉన్నా.